అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సహోదరి సహోదరులారా, నమ్మకములో ఉన్న శక్తిని యేసు ప్రభువు మరోసారి నొక్కి చెప్తున్నాడు. దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చాడని మనము నిజంగా నమ్మితే ఆయన మనము అడిగిన దాన్ని నిస్సందేహంగా ఇస్తాడు. ఇలాంటి నమ్మకము ఎలా సాధ్యము? దేవుడు మన ప్రార్థనను వినకపోయినా సరే విన్నాడని మనల్ని మనం నమ్మించుకోవడం మూలన ఎంత మాత్రము కాదు. నిజమైన నమ్మకము దేవుని వాక్కును ఉపయోగించి పవిత్రాత్మ మన హృదయములో జరిగించే పని మూలంగానే కలుగుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనము మనము పరిశీలించినట్లయితే, యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, కుమారి, ధైర్యము తెచ్చుకో, నీ నమ్మకము నిన్ను బాగు చేసింది అన్నాడు. ఆ గడియ నుంచి ఆమెకు ఆరోగ్యం చేకూరింది. నమ్మకం అంటే దేవుడు బైబిలులో వెల్లడి చేసిన తన మాట తన స్వభావం ప్రకారం చేస్తాడని విశ్వసించడము. వ్యక్తిగా ఆయనపై కలిగిన నమ్మకం. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.